వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. ఓకే ఓకే యేసరావు గారు, ఏంటి కూటమి సర్కారులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటే టీం హవా సాగుతున్నదట. ఏమైనా లీజులు వాళ్ళకే ఇస్తున్నారట, వర్కులు వాళ్ళకే ఇస్తున్నారట, అధికారులందరూ కూడా వాళ్ళు చెప్పిన పనే చేస్తున్నారట. ఏంటి మీకు చేయలేకపోతున్నారా, లేకపోతే ఎక్కడైనా లోపం ఉందా, చేత కాకపోతుందా, ఎందుకు వస్తున్నది ఈ టాకు? మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఏ విధంగా అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం తర్వాత అప్పుడు ఉన్నటువంటి బ్యాలెన్సెస్ ఏరియాస్ అన్ని కూడా ఏరియాస్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవికిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన వాయిస్ బాగాలేదు, ఒకసారి మాట్లాడి. సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తున్నారని చెప్పేసి ఒక అపోహతో బయట క్లియర్ చేస్తుంది తప్ప, ఎందుకంటే గత ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన బ్యాలెన్సెస్ డ్యూస్ అన్ని కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం క్లియర్ చేయవలసి వస్తుంది. వీళ్ళు వదిలిపెట్టిపోయినా ఇంకో ప్రభుత్వం వచ్చినట్టు తీరవద్దు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అప్పులు అనేది కూడా. ఆ బ్యాలెన్సెస్ కూడా కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బులు కానీ చెల్లించడం డబ్బులన్నీ కూడా నెక్స్ట్ తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయవలసి వస్తుంది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళతో ఉండిపోయి, ఎవరు చేసిన అప్పులు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా అది చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కొంత ఏదో అనుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ యొక్క కాంట్రాక్టర్లకు కానీ ఆ నాయకులకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా లేదు, సోకాల్ ప్రతిపక్షం అది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ప్రజలు ఏ విధంగా పోనీకే ఉందో లేదో వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ప్రభుత్వం నడిపిస్తుంది. ఉన్నటువంటి వాస్తవాలు మొత్తం ప్రజలకు చెప్తున్నది. ప్రభుత్వం ఖజానాకు ఏ విధంగా ప్రభుత్వ ఖజానా ఏ విధంగా పరిస్థితి ఉంది. యేసరావు గారు ఒక్క నిమిషం, మీరు కొద్దిగా సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయరా, ప్రాబ్లం వస్తున్నది మీ దగ్గర. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రవికిరణ్ గారు నమస్కారం. వర్మ గారు వినపడుతుంది. ఏంటి సార్, సక్సెస్ఫుల్గా నడవాల్సిన కూటమి సర్కార్లో ఏదేదో జరుగుతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి టీం అవనియండి, లేకపోతే వాళ్ళు బంధువులు అవనియండి, వాళ్ళ స్నేహితులు అవనియండి, వీళ్ళకే అన్ని కాంట్రాక్ట్లో లేకపోతే లీజులో ఏమున్నా సరే హ్యాపీగా వాళ్ళు బిజులు వేసుకుంటా మరియు పనులు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారట. నిజమా? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు వర్మ గారు, ఇప్పుడు మనకి ప్రజాస్వామ్య వ్యవస్థలో అండి శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, ఈ రెండు కలిస్తేనే ప్రభుత్వం. ఒక ఇల్లీగల్ చేస్తున్నారా లేదా చూసేది న్యాయ వ్యవస్థ, ఒక ఫోర్త్ ఎస్టేట్ మీడియా. అయితే ఇప్పుడు మనకు శాసన వ్యవస్థకి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. 5 ఏళ్ల తర్వాత ఉంటే ఆ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రజల తీర్పు ప్రకారం మారిపోతారు. అయితే కార్యనిర్వహణ వ్యవస్థ ఒక్కసారి ఎంటర్ అయ్యాక వాళ్ళకి 30 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా ప్రజల అభిప్రాయంతో కాదండి, వాళ్ళ సర్వీస్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, సర్వీస్ ప్రకారం రిటైర్ అవుతుంది. సో ప్రభుత్వాలు మారినంత మాత్రాన కార్యనిర్వహణ వ్యవస్థ మారిపోదు, కార్యనిర్వహణ వ్యవస్థ అదే ఉంటారు. అదేంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఎవరిని డీజీపీగా పెట్టుకోవాలి, ఎవరిని చీఫ్ సెక్రటరీగా పెట్టుకోవాలి, ఏ జిల్లాకి ఏ ఐపీఎస్ అధికారి ఉన్న దాంట్లోనే. ఆ మధ్య మన ఇండియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి లిమిటెడ్ గా ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు ఉన్నాయి, మనం కొత్తగా వీళ్ళందరూ వెళ్ళిపోయి కొత్తగా మళ్ళీ వచ్చారు, వీళ్ళనే మనం రకరకాల డిపార్ట్మెంట్ లో యూజ్ చేసుకోవాలి. వీళ్ళందరూ వద్దు అంటే మనకి పనిచేసే వాళ్ళే ఉండరు, ఆల్రెడీ మనకు 5వ 10వ తక్కువే ఉన్నారు కానీ ఎక్కువే లేరు. సో ఉన్న దాటితోనే సమర్థంగా పని చేసుకోవాల్సిన బాధ్యత మన మీద అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. సో అందుకనే అధికారులు లోటుపాట్లు ఉంటే దాన్ని శాసన వ్యవస్థ జాగ్రత్తగా సరిదిద్దాలి, లేకపోతే వాళ్ళకి శిక్షణా తరగతులు ఇవ్వాలి, లేకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని మొత్తం వ్యవస్థ సెటిల్ చేయాలి. అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయం ఈ రోజు పేపర్లో కూడా చూశాను, నాకు చదివినాక నాకేమర్థమైందంటే ఆ యొక్క ఇప్పుడు మైన్స్ అండ్ మినరల్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయండి. 2015 ముందు చట్టం చేయకముందు ఎలా ఉండేది అంటే అండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఇప్పుడు నేను వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టాను అనుకోండి, పలానా మంతాల్లో గనులు ఉన్నాయి నాకు ఇవ్వండి అంటే ఫస్ట్ అప్లికేషన్ నాదే అయితే నాకే ఇస్తారు. అలాగా కుమ్మకి అయిపోయేవాడు, ఎవరు ఇచ్చినా వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఇస్తే అది ఫస్ట్ నెంబర్ లో పెట్టి ఇచ్చేస్తుండేవాడు. అందుకని 2015 తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టం ఏం చేసిందంటే, ఓకే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వండి, బట్ మీరు ఈ టెండరింగ్, గ్లోబల్ ఈ టెండరింగ్ పిలవండి, ఈ టెండరింగ్ పిలిస్తే ఎవరైతే మీకు బిడ్డింగ్ ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి పెట్టారు, పారదర్శకంగా ఉంటుందని.
అయితే నేను ఇప్పుడు ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే గత ప్రభుత్వం 2023 ఏప్రిల్లో టెండర్ పిలిచారు, అలాగే జూన్లో పిలిచారు. ఈ 2 దఫాల 4 టెండర్లు ఆ మల్లికార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క భార్యకి ఒక టెండరు, అలాగే తనకి రెండు టెండర్లు, ఆయనకున్న ఇద్దరు పిఏలకి ఒక్కొక్క టెండర్, 4 టెండర్లు వాళ్ళకి వెళ్ళినాయి. దీన్ని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి. లోపం ఎక్కడ ఉంది అంటే కావాలని చెప్పి కుమ్మక్కయ్యి ఆమ్యామ్యాలు తినేసి లంచాలకి బానిసలైపోయే వ్యక్తులు ఈ పని చేసి ఉండాలి. హలో, వినపడుతుందండి? మాట్లాడండి. లంచాలు బానిస అయితే వ్యవస్థని ఓవర్ రేట్ చేస్తూ ఏ ఉద్దేశాలతో అయితే చట్టాలు చేశారో, ఇది గ్లోబల్ టెండరింగ్, ఎక్కువ మంది పాల్గొంటున్నారు అనే ఉద్దేశంతో ఏదైతే చేశారో ఆ ఉద్దేశాలు డిఫీట్ అయిపోయినట్టు కనబడుతున్నాయి ఇక్కడ. సో దాని మీద మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్న లొసుగులు ఏంటి ఫిక్స్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో దింపాలి రంగంలోకి. ఈ రకంగా ఆ యొక్క పిఏలకి ఆయన యొక్క భార్యకి వెళ్ళిందంటే అధికారులు కుమ్మక్క అవ్వకుండా జరగదా పని. ఎంత డబ్బులు మింగేశారు అని చేర్చాలి. సో ఆ రకంగా ఆ తర్వాత టెండర్ ఖరారు అయిపోయింది. 2023లో టెండర్ ఖరారు అయిపోయింది. ఖరారు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి. అది ఈ సంవత్సరంలో వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎలకేట్ చేస్తారు. సో ఇది ప్రక్రియ. కాకపోతే ఈ ప్రక్రియ స్టార్టింగ్ లోనే లోసం కుట్ర అవినీతి జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా సరే చేరుకొని దాని మీద విచారణ ఆదేశించి ఎవరు తప్పు చేశారో వెలికి తీసి సిస్టమ్ ని సెపరేట్ చేయాలి, అవినీతి అధికారులు ఏడిపారేయాలి. అప్పుడు కానీ కార్యనిర్వహణ వ్యవస్థ సెట్ కదండి. శాసన వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వంతో బ్రహ్మాండంగా ఉండగలగా కార్యనిర్వహణ వ్యవస్థ కూడా సెట్ చేసుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థకే ఉంది. అంతేగాని వాళ్ళ మీద తోసేసి జగన్ మనుషులు ఉన్నారు లేకపోతే వేరే స్టాలిన్ మనుషులు ఉన్నారు అనుకుంటే వాళ్ళ ఉపయోగం లేదంటే దాన్ని సెట్ చేయడమే మనకున్నటువంటి సమర్థత. ఓకే, రైట్. సౌజన్య గారు, సార్ ఏంటి మేడం ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అంటూ అద్భుతంగా 21 స్థానాలకి 21 స్థానాలు ఇచ్చారు, కూటమిలో సస్యశ్యామలంగా నడుస్తున్నదంటే అది ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ ఏవో గుంతల రోడ్లో ప్రయాణం సాగుతున్నదట. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి టీమే మొత్తం అంతా ప్రభుత్వంలో ఉందని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చినా హెచ్చరించినా ఎక్కడ కూడా గ్రౌండ్లో మార్పులు రావట్లేదు చాలా చోట్లని. దానికి ప్రత్యక్ష నిదర్శనమే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పింది, ఇందాక నేను ప్రస్తావించింది. మీరు ప్రభుత్వంలో ఉన్నారా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి అలానే 99 వీక్షకులకి నా నమస్కారాలండి. అంటే ఇంత పెద్ద పొల్యూట్ అయిపోయిన సిస్టంలో ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చేసుకుంటా రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ మార్పులు చేసే క్రమంలో ఎక్కడా 1-2 తప్పులు దొరుకుతూ ఉంటాయి. సో ఆ 1-2 జరిగిందే ఓవర్లుక్ లో జరిగిందే కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు కూడా ఇలా స్టార్టింగ్ లోనే ఇందాక రవికిరణ్ గారు చాలా స్పష్టంగా చాలా చక్కగా చెప్పారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పుడైతే ప్రభుత్వం స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం వెలుగు వస్తున్న పరిస్థితుల్లో వీటిలన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేసుకుంటే ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే స్థాపించాలనుకున్నామో అది ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం సాధించగలుగుతుందండి. అంటే ఇలాంటివన్నీ కూడా ముందే బయటపడడం అనేది మేల్కొనడానికి చాలా మంచి అవకాశం. ఇలాంటి రాకూడదని చెప్పని అన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద కార్యనిర్వహణ, ఇంత వేల మంది లక్షల మంది ఉద్యోగస్తుల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం ఎంత పోరాటం చేస్తే ప్రభుత్వాన్ని మనం ఏర్పరిచాము, లేకపోతే ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది అధికారులకు అవసరం లేదండి. అధికారులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకు పైన ఆ నిమిషం ఎవరు వచ్చారు, వాళ్ళు చెప్పిన పని మనం చేస్తున్నామా లేదా, మనకు దాంట్లో మనం ఎంతవరకు మన స్వాధ్యత ఉందా లేదా మనకి అనుకూలంగా జరుగుతుందా అనేది వరకే చూసుకుంటారు తప్పితే దీంట్లో ప్రజలు పరిపాలన ఇవన్నీ కూడా అధికారులకు అవసరం లేదు. ఇక్కడ కేవలం అధికారులకు కావాల్సింది అదే కాబట్టి అదే చేస్తున్నారు. కానీ ఎదుటి వాళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన మాకేంటంటే ప్రజా పరిపాలన, ఈ కష్టదార్యం. మీరు ఇందాక అన్నారు గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాల్సి వచ్చింది, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని మనం గమనించినట్టయితే ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా సరిచేస్తారు. సరిచేస్తే కుటుంబ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ఈ పొత్తు ఏర్పరిచి కుటుంబ ప్రభుత్వం ఏర్పరిచామో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మాత్రం పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని ఇలాంటి అంశాలు వస్తూ ఉంటాయి, వాటిని కూడా సరి చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి అంశాలు రావడం కూడా చాలా మంచి విషయంగా మేమైతే భావిస్తున్నాం. అంటే ఇదేదో మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇంకా అతను హావా జరగడం ఏంటి, ఇదేంటి అదేంటి అనుకోవడం కాదండి.
అలాంటివి వస్తేనే ఇంకా మేము బలంగా పనిచేయడానికి అవన్నీ సరిదిద్దడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ స్థాయిలో ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా వాటికి వెంటనే కూడా పరిష్కారం దొరుకుతా ఉంది. చాలా చక్కగా చాలా కోఆర్డినేషన్ తో కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు గమనించవచ్చు, ఎక్కడ చాలా మంది చిన్న అవకాశం దొరికితే పొలలు పెట్టడానికి, అసలు విచ్ఛిన్నం చేసేయడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేయడానికి ఎంత బలమైన ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసు, అంటే జరుగుతున్న అంశాలు బట్టి. కానీ ఎక్కడా కూడా అధినాయకులు ఇద్దరు కూడా అలానే పురంధేశ్వరి గారు ముగ్గురు ఎక్కడ వాళ్ళు ఒక్క స్టెప్ దాటి వాళ్ళు వెళ్ళట్లేదండి. ఏదైతే కోఆర్డినేషన్ తో కూటమి ఏర్పడిందో అదే కోఆర్డినేషన్ తో ఈ ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పుడు కూడా అదే కోఆర్డినేషన్ తో పనిచేస్తా ఉన్నారు. ఇదంతా కూడా కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే. దీంట్లో వ్యవస్థను ఇప్పటికిప్పుడు మార్చేయాలి అంటే పూర్తి స్థాయిగా ఈ 6 నెలలకే సాధ్యం కాని పరిస్థితి కొంతవరకు, కానీ మెరుగుపడుతున్నాం. ఈ రోజు ఒక సమస్యల్ని మనం ఆపలేం. నేను ఒక్కటే చెప్తానండి, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలు ఆపడానికి టైం పట్టింది, కానీ ఆ సమస్యల మీద స్పందించే పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ లో. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందన అనేది చాలా త్వరగా ఉంటుంది. అక్కడ పరిష్కారానికి మేము చాలా తత్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏదో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున మీరు నినాదాలు చేస్తుంటారు కదా, ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే జగన్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. ఆయన విదేశాల నుంచి వస్తున్నారట, ఏపీకి వచ్చిన వెంటనే మీకు చుక్కలు చూపించిపోతున్నారట, ఆయన డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తారట, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారట, మీ తప్పులన్నీ ఎండగడతారట. కాదు వర్మ గారు, ఆకాశంలో ఎన్ని అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పాప ఆయనకి పని కూడా లేదు, పోరాటాలు చేయడానికి అవకాశం లేదు. కుటుంబ ప్రభుత్వం చాలా కోఆర్డినేషన్ తో పనిచేస్తుంది కాబట్టి రాత్రిపూట కూర్చొని బయట బయట ఆయన కట్టుకున్న ప్యాలెస్లో చాలా చక్కగా కనిపిస్తాయి కాబట్టి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటా ఉంటారేమో. సో దానికే చుక్కలు చూపిస్తామని చెప్పి అన్నట్టుగా వీళ్ళు వైలేషన్స్ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నది ఆ ఎలివేషన్స్ అవి బాగుంటాయి కాబట్టి అలాంటి చుక్కలు ఏమన్నా మాకు చూపిద్దాం అనుకున్నారు, కానీ పాపం ఆయన లెక్కేసుకునే పరిస్థితి ఉంటున్నది. ఏమి మార్పే ఉండదు. ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉంది, వచ్చినప్పుడు ఆయన నష్టపోయారు కొంతమంది నాయకుల్ని. ఏదో చాలా ముఖ్య నాయకులు అసలు ఆయన బెడ్ షేర్ చేసుకునే నాయకులు లాగా అనుకునే నాయకులు కూడా ఆయన మిస్ చేసుకున్నారు కాబట్టి దాని గురించి ఆయన ఏమన్నా మదన పడతారా లేకపోతే కింద మీద పడతారా అనేది ఇంకా ఆయన చూసుకుంటారు తప్పితే మాకు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఆయన వచ్చి చేసేది లేదు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మాకేం ఇబ్బంది లేదు. పోరాటాలు చేయడానికి ఈ రోజు ప్రజలు నిన్న మొన్న పత్రికలో చూసానండి, గత ప్రభుత్వం పత్రికలో కాదు డిపార్ట్మెంట్ వాళ్ళే రిలీజ్ చేశారు. నేరాలు ఎంత పర్సెంట్ తగ్గిందా ఏంటి అనేది ప్రతి ఒక్కటి చాలా చాలా కులంసంగా ఇచ్చారు. గత ప్రభుత్వంతో పోతే 7 నెలల్లోనే చాలా వేరియేషన్ కనిపిస్తుంది నేరాల్లో కూడా అని చెప్పడం జరిగింది. కాదు సౌజన్య గారు, ఇప్పుడు పుల్లు అవనియండి సింహాలు అవనియండి, అది వెనక్కి ఒక అడుగు వేసింది అంటే ఆ పట్టు కోసం చాలా స్ట్రాంగ్గా కోసం పంజా విసరడానికని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిస్థితి అంతే, ఆయన ఏదో కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయారని తక్కువ అంచనా వేస్తున్నారా? కాదండి, ఎన్ని డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటది. ఆ డైలాగులో చెప్పండి, మాకన్నా చెప్పడానికి ఎవరు సాధ్యం కాదులేండి. కానీ కాకపోతే పుల్లు సింహాలు ఒక అడిగి వెనక్కి ముందుకి అనుకోవడానికి అంత సినిమా చెప్పాను ఏమీ లేని చాట ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సినిమా లేదు కాబట్టి దానికి ఎలివేషన్ ఎక్కువ ఇస్తా ఉన్నారు అంతే తప్పితే అక్కడ ఏమి. సుజాత గారు ఏంటి ఈసారి గెలుపుతో కూటమిలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయినట్టున్నది, ఇంకేమీ లేదు అయిపోయింది మొత్తం అంతా అంటున్నారు? నమస్తే వర్మ గారు, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఎస్, సో అందరూ మాట్లాడారు కూటమి ప్రభుత్వం గురించి. మరి 8 నెలలు అయిపోయింది, దాదాపుగా వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే మనుగడ సాగించలేము అనేటువంటి భావనలో టీడీపీ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఉన్నట్లుగా కనిపిస్తుంది. భువనేశ్వర్ గారు చెప్పారంటే మేము చాలా లోలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఆదరణ ఇచ్చారని. జగన్మోహన్ రెడ్డి గారు చూడనటువంటి అప్ అండ్ డౌన్స్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టేసి ఆయన పార్టీని ఎన్ని రకాలుగా దెబ్బలు కొట్టినా మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వచ్చాము 151 సీట్లతోటి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పడ్డా గానీ ఆయనే లేచి నిలబడి వచ్చారు. వీళ్ళకి పడితే లేపడానికి ఒకళ్ళు కావాలేమో, మాకు అవసరం లేదండి. మాకు ఒకళ్ళు అవసరం లేదు, మేము పడినా మళ్ళీ లేచి కూర్చోగలిగేటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బయటకు తీసుకురారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మొత్తం లక్షలాది కోట్లాది ప్రజలు రోడ్ల పైనకి వచ్చారు. అది మాట్లాడేది కానీ క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు అడ్డుపడిన ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎవరో మాట్లాడద్దు, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి పీసీఆర్ ప్లీజ్.
వర్మ గారు అధికారులు మాట వినట్లేదు పొల్యూట్ అయిపోయిన సిస్టమ్ అంటే మరి ఆ సిస్టమ్ ని ఎందుకు తీసుకున్నారు మీరు? ఆ సిస్టమ్ ని బాగు చేద్దామనే కదా మీరు ప్రజల్ని ఓట్లు అడిగి తీసుకున్నారు. పొల్యూట్ అయిన సిస్టమ్ ని బాగు చేయాలనే కదా మీరు వచ్చింది. మీరు పొల్యూట్ అయ్యారు, సిస్టమ్ పొల్యూట్ అయింది అని అంటే మీరు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎన్నికలు పోస్ట్ పోన్ చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ అధికారాలు పెట్టుకొని ఏ బిల్లుని అడ్డుకోలేదే. ఆ గొప్ప ఘనకార్యాలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే సిస్టమ్ ని పొల్యూట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికలు ఆపింది, తెల్లారితే ఎలక్షన్స్ అనగా ఎన్నికలు ఆపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అసెంబ్లీలో బిల్లులను అడ్డుకుంది విచక్షణ అధికారాలతో, స్పీకర్లను అడ్డు పెట్టుకొని బిల్లులను అడ్డుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద కుట్రలు కుతంత్రాలు చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరు వచ్చి ఈ రోజు నీతులు చెప్తున్నారా? ప్రతి వ్యవస్థలో కూడా మీ మనుషుల్ని పెట్టుకొని కంప్యూటర్లలో కూడా మీరు పెన్ డ్రైవ్ని చిప్పుల్ని సచివాలయంలో పెట్టి మీరు ప్రభుత్వంలో జరిగేటువంటి సీక్రెట్స్ అన్ని కూడా అధికారుల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి తెలిసేటట్లు మీరు వ్యవస్థల్ని పొల్యూట్ చేసింది ఎవరు? ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రోజు అధికారుల గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ 30 మంది ఐఏఎస్ని ఎన్నికలకు ముందు ఎందుకు మార్చవలసి వచ్చింది? అధికారులతోటి రాజ్యాంగంలో మీరు అధికారం వెలగబెట్టి మీరు అధికారులను మార్చి ఈవీఎంలు ఎట్లా ఓట్లేస్తారో తెలియదు, ఎలా కౌంటింగ్ జరిగిందో తెలియదు, ఏం జరిగిందో తెలియనటువంటి అవస్థలో మీరు ఎన్నికలు నిర్వహించింది నిజం కాదా? ఇప్పటికీ కూడా వాటికి పోలైన ఓట్లంతా, అలాగే మీరు ఇస్తున్నటువంటి లెక్కేంటి, దానికి సమాధానం చెప్పేటువంటి నాదుడే లేకుండా పోయాడా భారతదేశంలో? ఇలాంటి వ్యవస్థను సృష్టించింది ఎవరు? బీజేపీ పార్టీ కాదా? కనీసం అదేంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి మనస్కరించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు వచ్చి నీతులు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి ఇష్టం లేదు. అంటే మీకు ప్రజల జీవితం మీద ఎంత వరకు కన్సర్న్ ఉంది? కేవలం మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి బీజేపీ పార్టీకి, అంతేగాని కనీసం మీరు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా మీకు మనస్కరించినటువంటి గొప్ప పరిపాలన కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఓకే సుజాత గారు, ఏంటి ఈరోజు పత్రికలను అడ్డం పెట్టుకొని అసత్యాలు ప్రచారం చేసి నడిచొచ్చేటువంటి అబద్ధాలకి ప్రతిరూపం నారా లోకేష్ గారు, నడిచొచ్చేటువంటి అబద్ధాలకి ప్రతిరూపం నారా లోకేష్ గారు అని నిరూపిస్తున్నది టీడీపీ పార్టీ. ఈ రోజు చెప్పిన మాట తప్పేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా చేసి చూపించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఈ రోజు ఖచ్చితంగా అర్థమైపోయింది. ఓకే సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సైలెంట్ మోడ్ లో ఉన్నారు అని, బీజేపీ చూసి ఏదైనా భయపడుతున్నారో లేకపోతే ఏదో జరిగిపోతున్నది, ఇలాంటి ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణంగా మరి 7 నెలల నుంచి వీళ్ళు పాలన సాగించి అరాచకాలు చేస్తే మరి మాజీగా సీఎంగా ఉన్న ఆయన బయటికి రావాలి కదా. పండగ వెళ్ళిపోయిన తర్వాత అన్నారు, ఇంకా ఇప్పుడు వచ్చి రాలేదు. సారీ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రావాలి ప్రజల్లోకి, మా కార్యాచరణ ఏంటనేది మేము ఖచ్చితంగా ముందు పెడతాము. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎన్నిసార్లు అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన ఈ అబద్ధాల కోటల్ని మేము కూలగొడతాము. ఖచ్చితంగా ఈ రోజు మీ ముగ్గురు కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. మీరు అనుకుంటున్నారు ముగ్గురు కలిస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటారు అని, కానీ ఈసారి వచ్చేటువంటి ఎన్నికలు ముగ్గురు కలిసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేరు అని ఖచ్చితంగా నిరూపిస్తాయి. మీరు చూస్తూ ఉండండి. ఓకే యేసరావు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువగా అంచనా వేస్తున్నారా? మీరు ముగ్గురు కలిసి వచ్చినా ఇంకా ఆయన అడ్డుకోలేని పరిస్థితిలో ఉందట, అంత దారుణమైన పాలన సాగిస్తున్నారట మీరు ఏపీలో. వచ్చిన పాము మీద పాలు పోసినా నీళ్ళు పోసినా అదేం పెద్ద డిఫరెన్స్ కాదు. ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. ఇంకోటి, ఎంతసేపు వాళ్ళు ఈవీఎంలో ఎంత ఓటర్ పడ్డాయి, అవన్నీ పడ్డాయి, ఎన్నికల ముందు ఐఏఎస్ అధికారులు మార్చారట. ఇదంతా ప్రక్రియ. ఐఏఎస్ ఆఫీసర్లను అంతా కూడా ఎన్నికల ముందు ప్రక్షాళన చేసి వేరే వేరే డ్యూటీలలో డిప్లాయ్ చేయడము అదొక ప్రక్రియ. అది ఎన్నికల తర్వాత మేము మార్చలేదు. చూడండి మా యొక్క కెపాసిటీ, మా యొక్క ఏమంటారు నిబద్ధత చూడండి.
అధికారులు గతంలో 5 సంవత్సరాలు అవినీతి పేరుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను కూడా వాళ్ళని బాగు చేసి వాళ్ళతోటే మళ్ళీ పని చేస్తున్నాం. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులను కూడా అలాగే పెట్టుకొని వాళ్ళని తీయకుండా, ఎందుకంటే మళ్ళీ అధికారులు కావాలా, సిబ్బంది కావాలా, అదే సిబ్బంది మనం వాడుకోవాలి. కాబట్టి వాళ్ళు చేసిన తప్పును కూడా మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ప్రక్షాళన చేసి మళ్ళీ కెపాసిటీ అది మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అరే మొన్నటి వరకు మనకు మోకలిరండి కదా, మనకు ఒక IAS IPS ఆఫీసర్లు సెక్యూరిటీ గార్డ్ లాగా పోయి ఒక మహిళని కంప్లైంట్ కూడా లేకుండా ఒక మామూలుగా ఆగ్రౌడి లాగా అక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొచ్చింది కదా. అలాంటి పనులు చేసిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం ఎట్లా అనుకూలంగా పనిచేస్తున్నారంటే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అందుకే అంటారు ఓకే సిగ్నల్ ప్రాబ్లం ఉందండి, అధికారం కొత్త కాదు. ఓకే మీరు సిగ్నల్లోకి రావాలండి, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. రవికిరణ్ గారు సార్ వర్మ గారు ఏంటి ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారట 2029 టార్గెట్గా, 2029 టార్గెట్గా ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారట, నిజమా ఇవన్నీ? మీరా ఓపెన్గా చెప్పరు, చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు? సరే, 3 పార్టీ అధినేతలు ఒక తల్లికి పుట్టకపోయినా ఒక అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెలా కలిసి ముగ్గురు మిత్రులు కాదు త్రిమూర్తులుగా చేసుకుంటున్నాం. దానికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. అయితే మా యొక్క కూటమిని, మా యొక్క సఖ్యతని ప్రజలు హర్షిస్తున్నారు. ముగ్గురు రక్త సంబంధితులు కానప్పటికీ, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదే. రక్త సంబంధికులు సైతం జంప్ ఇలానే అయిపోతున్నారు. వాళ్ళకి మాకు పోలికేంటి సార్? నాకు అర్థం కాదు. నలుగురితో కలిసి ఉండలేని పార్టీ అది. అసలు ఎవడు అక్కర్లేదు, నేను ఒక్కడనే, నా చుట్టూ ఎవరక్కర్లేదు, తల్లెక్కర్లేదు, చిల్లెక్కర్లేదు, శ్రీనివాసరెడ్డి అక్కర్లేదు, విజయసాయి రెడ్డి అక్కర్లేదు, మూపిది వెంకటరమణ అక్కర్లేదు, తనతో పాటు నేరాలు గూడాలు బాగా జైల్లో ఉన్నవాళ్ళు, అవమానపడ్డవాళ్ళు, ఇబ్బందులు పడ్డవాళ్ళు, ఆనందం అక్కర్లేదు, వీళ్ళందరూ అక్కర్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాక ఏ రకంగా వీళ్ళందరినీ దూరం పెట్టి అధికార మదం తీర్చుకున్నాక ఆయన యొక్క నిజస్వరూపం బయటపెట్టి ఏ రకంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పారిపోతున్నారు. ఆయనకి మా కూటమికి పోలికేంటి సార్? నాకు అర్థం కాదు. ఈ యొక్క ఐక్యతని చూడలేకపోతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు డే 1 నుంచి ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, ఈ ముగ్గురు పార్టీలు కనుక కలిసి ఉంటే కనుక మనకి పొక్కులకు. అందుకనే 2019 ముందు కూడా ఈ రకంగా విష ప్రచారాలు చేసి ట్రాప్ లో లాగి 3 పార్టీలని విచ్ఛిన్నం చేశారు కూటమిని. అప్పుడు ఏమైంది? రిజల్ట్ వైసీపీ పార్టీ ఫేవర్ గా వచ్చింది. అదే స్ట్రాటజీ అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యాక కూడా దత్తపుత్రుడు అని ఎందుకంటే ఇదే స్ట్రాటజీ. ఎందుకంటే కలిసి ఉంటే అవదు, మనం ఎట్టాగో నలుగురు కలుపుకోలేము, మనతో పాటు ఎవరు ఉండడు, మనం ఉన్న వాళ్ళు కూడా పంపించేస్తాం, వాళ్ళు కూడా కలవకూడదు. సో ఈ రకమైన స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్ అయినాక కూడా అదే స్ట్రాటజీ. ఏ రకంగా వీళ్ళ మధ్య కాపురం పెళ్లి పెటాకులు చేయాలి, ఏదో రకంగా పొలలు పెట్టాలి. ఇదిగో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. 2029 బీజేపీ జనసేన కలిసి ముందుకెళ్ళిపోతున్నారు. అదేదో స్ట్రాటజీ ఉంది. టీడీపీ వదిలేస్తారని ఇప్పటి నుంచే పొగబెట్టి ఏదో రకంగా కార్యకర్తల్లో నాయకుల్లో అనుమాన బీజాలు వేయటం, ఏ రకంగా వాళ్ళని ఎడిషన్ చేసి ఆలోచన చేయటం. అంటే రవికిరణ్ గారు నాకు చిన్న డౌట్ కూడాని, డిప్యూటీ సీఎం అనే వాయిస్ వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడారా? సార్ నేను అనేది కొన్ని విషపు చొక్కలు ఉంటాయి. ఆ విషపు చొక్కల్ని పక్క పెట్టాల్సిన అవసరం ప్రతి కార్యకర్తగా, కూటమి నేత ప్రతి పార్టీ నాయకుడు కార్యకర్తకు ఉంటుంది. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఏ రకంగా కొంతమంది సొప్పైతే ప్రేరితమా లేకపోతే వేరే వాడు ప్రేరేపించారా అన్నది కూడా వాళ్ళు అవగాహన చేసుకొని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడితే అది కూటమి విచ్ఛిన్నానికి దారితీసి ఎక్స్ పార్టీ అయిన వైసీపీ పార్టీకి వాళ్ళ నాయకులకి లబ్ధి చేయకూడదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి నాయకుల్ని పార్టీలు పక్కన పెట్టాలి. కార్యకర్తలు కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళు వ్యక్తులు ఉంటారు. ఒకరు లేదని అంటే రెచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అందుకని పార్టీ నేతలు కూడా చెప్తున్నారు ఇటువంటి వాళ్ళ ట్రాప్ లో పడద్దని చెప్పేసి. అందుకని అటువంటి ట్రాప్ లో వెళ్ళటానికి వీళ్ళని వెళ్తే కనుక 2019 మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. ఏం జరిగింది చూసాం కదా. 2019 ఎన్నికలు వెళ్తే 3 పార్టీలు విడిపోతే ఏమైంది? ఎవరికి ఎంపంటే చేయండి. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలా వచ్చాయి? ఆయన పనితనం ఏం కాదు. అక్కడ ఉన్నటువంటి కూటమిని ఆశీర్వదించి ఎన్టీఏ కూటమిని ఆశీర్వదించి 2014 ఆశీర్వదిస్తే ఆ కూటమిని కాదు విచ్ఛిన్నమైన వెళ్ళారు కాబట్టి ప్రజలు నచ్చలేదు.
మళ్ళీ కలిసి వెళ్ళాం కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు. సో పదే ప్రజలు చెప్తున్నారు మీరు కలిసి ఉంటే కలిసి సుఖం అని చెప్తున్నారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ ట్రాప్ లోనో, పలానా మీడియా ట్రాప్ లోనో, పలానా యూట్యూబ్ ఛానల్ ట్రాప్ లోనో పడితే పార్టీలకు కాదు నష్టం, రాష్ట్రానికి నష్టం. అది తెలిసింది కాబట్టి పార్టీ అధినేతలు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇంకోటి ఈవీఎంలు ఎంతకాలం అండి ఈవీఎంలు కూడా? ఆ ఈవీఎంలతోనే కదా మీరు 2019లో 150 గెలిచారు. ఆ రోజు చెప్పలేదే ఈవీఎంలు వద్దు మాకు, లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మార్చొద్దు అని ఆ రోజు చెప్పలేదు. అలా మార్చారు కాబట్టి మాకు ఈ ఎన్నికలు వద్దు, మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి మా ప్రభుత్వాన్ని పత్రం చేసుకోలేదు. అది గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట. ఈవీఎంకి బీజేపీకి ఏంటి సంబంధం? ఆ మాత్రం రాజకీయ అవగాహన లేకపోతే మమ్మల్ని చేయాలి. ఇది కానీ ఈవీఎంతో ప్రాబ్లం ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడగండి, దాన్ని కోర్టులో పిటిషన్ వేసుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అందుకని బీజేపీ తెచ్చిందా ఈవీఎం ఎప్పటి నుంచి ఉన్నాయి? 20-30 ఏళ్ళగా ఉన్నాయి ఈవీఎం. 2004 ఎన్నికలు, 2009, 2014 కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి ఇవన్నీ. సో మన వాస్తవాలు దూరంగా జరిగి మన నాయకుడి యొక్క పూర్తి వైఫల్యం ప్రజలకి పూర్తిగా చేకరించుకున్నారు. ఏదో బటన్ నొక్కేస్తేనే పరిపాలన జరిగిపోతే బటన్ నొక్కడే కార్యక్రమం ఇంకేమీ అక్కర్లేదు. మీరెందుకు నొక్కట్లేదు? మీరు చెప్పారు కదా మంచంలో ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదని చంద్రబాబు నాయుడు అన్నారు కదా, మరి మీరెందుకు నొక్కలేకపోతున్నారు? అది కూడా చేత కావట్లేదా మీకు? సుజాత గారు ఒక్క నిమిషం, మీకు అది కూడా చేత కావట్లేదా? మీరు ఇచ్చే హామీలన్నీ ఈ రోజు గాలి కొదిలేసి గాలి హామీలాగా చెప్తున్నారు కదా, మరి బీజేపీ పార్టీ ఎందుకు దాన్ని నిలదీయట్లేదు? చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి. సుజాత గారు క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను క్రాస్ టాక్ వద్దు. సుజాత గారు వినండి, మీకు ఇస్తాను నేను అవకాశం మాట్లాడేది, కానీ రాసుకోండి. నేనేంటంటే రాష్ట్ర ప్రజలు మాకు ఆశీర్వదించే అవకాశం ఇచ్చింది కేవలం బటన్ నొక్కమని కాదండి, కేవలం సంక్షేమే కాదు, సంక్షేమంతో పాటుగా నెల ఉద్యోగులందరికీ నెల 1వ తారీఖు కల్లా జీతాలు పడాలి, అలాగే ఉద్యోగులు పెన్షన్దారులకి పెన్షన్ రావాలి, అలాగే ఏదైతే అన్న క్యాంటీన్ ద్వారా ఆహారం తక్కువ రేటుకి అందుబాటులో ఉండాలి, రైతులకి ఏదైతే ధాన్యం కొనుగోలు అమ్ముతారో 48 గంటల వ్యవధిలోనే వాళ్ళ ఖాతాలో జమ అవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర రావాలి, దానికి వెయిట్ కరెక్ట్ గా ఉండాలి, 48 గంటల డబ్బులు రావాలి, అలాగే పంచాయతీలు కూడా చక్కగా ఉండాలి, రోడ్లు బాగుండాలి. ఇవన్నీ సుపరిపాలన చక్కటి పరిపాలన, దాంతో పాటు సంక్షేమం. అంతేగాని సంక్షేమమే ఇది నేను రోడ్లు లేను, నేను జీతాలు ఇవ్వను, నేను ఎవరికి ఏం కట్టను, నేనేమో రైతులకేమో 20 కోట్లు ఇస్తా అని చెప్పి 100 రూపాయలు డబ్బులు ఇస్తాను, ఇలాంటి వ్యవస్థ కాదు ప్రజలు కోరుకుంటుంది. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అన్ని ఒక ప్యాకేజ్ గా కోరుకుంటున్నారు. నాకేం పని లేదు, బట్టలు నొప్పుతాను. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క ప్రశ్న. రవికిరణ్ గారు, రైతులకి పెట్టుబడి సాయం కింద కేంద్రం 6,000 ఇస్తుంది, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 7,000 కలిపి 13,000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఏం లేదు అని చెప్పినటువంటి మీరే ఎన్నోసార్లు డిబేట్ లో ఉండగా ఈ రోజు కేంద్రం ఇస్తున్నటువంటి ఆ 6,000 కూడా రైతులకి ఎందుకు ఇవ్వట్లేదండి? 20,000 ఇస్తామన్నారు రైతులకి చంద్రబాబు నాయుడు గారు. మరి కనీసం ఆ కేంద్రం ఇచ్చిన డబ్బులన్నా కలిపి ఇంకొంత ఇస్తూ రైతులకు ఇవ్వాలి కదా. ఇంతవరకు రైతు బంధు కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టలేదు చెప్పండి? అంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళిపోతున్నాయా? చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళిపోతున్నాయా చెప్పండి? 6,000 కూడా రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న మీ వైపు నుంచి ఎందుకు రావట్లేదు? మీరు రైతు సంక్షేమాన్ని కోరుకునేటువంటి బీజేపీ పార్టీ అయితే ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని? వర్మ గారు, ఇప్పుడు పిఎం కిసాన్ పథకం 2018లోనే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. అది ఆగింది లేదు, దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. ఇది పిఎం కిసాన్ రావట్లేదు అసత్య ప్రచారం మానుకోండి. ఆ సాక్షి పేపర్ ఛానల్ లో చూసి చంద్రబాబు నాయుడు గారు రైతు కిసాన్ కింద ఎప్పుడైనా ఒక రైతు కన్నా 5,000 ఇచ్చినట్టు చూపించండి. ఇది
ఒక్క ప్రూఫ్ చూపించండి రవికిరణ్ గారు. జమ చేస్తుంది మా ప్రభుత్వం. రవికిరణ్ గారు ఒక్క ప్రూఫ్ చూపించండి. మేము ఖచ్చితంగా పాలసీ చెప్తాం మీకు. మేము ఖచ్చితంగా పాలసీ చెప్తాం. ఒక్క ప్రూఫ్ చూపించండి. 8 నెలల కాలంలో రైతుకి ₹1 ఇచ్చినట్టు ఒక్క ప్రూఫ్ చూపించండి చంద్రబాబు నాయుడు గారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకి చెప్పండి. రైతు బంధు కింద ఇస్తారని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రైతుకి ఇంతవరకు ₹1 కూడా విధించలేదు? ₹1 కూడా ఎందుకు విధించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కలిపి ₹2,000 కలిపి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సౌజన్య గారు మీరు ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకి చెప్పండి. సౌజన్య గారు వర్మ గారు సౌజన్య గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారిది ఏదో ప్లాన్ చేంజ్ చేశారు అని గేమ్ చేంజరు. నాగబాబు గారు మంత్రి పదవి ఆలస్యంలో కూడా ఏదో జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో ఆయన్ని సెంట్రల్కి పంపించాలని చూస్తున్నారట, నిజమా? ఎందుకంటే బీజేపీతో కలిసి ఉండాలన్నా లేకపోతే కేంద్రంలో ఏమైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా ఫ్యూచరు జనసేనలో ఉండాలి అంటే ఖచ్చితంగా బీజేపీలో ఢిల్లీలో ఒక వ్యక్తి మన సొంత వ్యక్తి ఉంటే మంచిది అని చెప్పి ఆలోచనలు చేస్తున్నారని. అంటే మీరు అన్న దాంట్లో వాస్తవం అయితే లేదండి. అలాంటి ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయడం కానీ లేకపోతే దాని గురించి ఏదైనా మాట్లాడడం కానీ సన్నిహితుల దగ్గర మాట్లాడడం అనేది దాఖలాలు ఎక్కడా లేవు. కాకపోతే ఎవరైనా ప్రతిపక్షాలు అనుకుంటున్న వాళ్ళు ఊహాగానాలతో దాన్ని ఏదో చిలవల పొలవలు చేయడానికి తప్పితే అందులో తప్పేం లేదు కదండి. కాదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ ఎంపీగా ఉండడం తప్పులేదు కదా. అందులోని నాగబాబు గారు లాంటి వాళ్ళు ఉంటే మంచిది కదా. అందులో రాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అలా ఆ దిశగా అసలు ప్రస్తుతానికి ఆలోచన లేదు. అక్కడెక్కడ దాని గురించి ఒక సంభాషణ ఏం జరగనప్పుడు దాని గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు కదా. ఇక్కడ నాగబాబు గారికి అంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి మంత్రి చేయాలన్న ఆలోచనతోనే మార్చి వరకు అని చెప్పి అన్నట్టు అనుకున్నాం. సో అదే పరిస్థితి తప్పితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా విజయసాయి రెడ్డి గారి అంశం ఆ ఎంపీ ఆయన రాజ్యసభ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అయితే లేదు. ఒకేలా ఇస్తే మంచిదే, కానీ అది ఆ ప్రతిపాదనలు అయితే మరి ఎక్కడ పార్టీలో మాకైతే వినిపించలేదు. అందుకనే దాని గురించి ఏంటి అనేది నేను చెప్పలేను అంతే. ఎందుకు ఆలస్యం అని? ఆలస్యం అంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి మార్చి వరకు అని చెప్పి ముందే చెప్పారు కదండి. మంత్రి పదవి అనౌన్స్ చేసిన ఒక్క ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు జీవితంలో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చేయని పని ఒకటి చేశారు. టీడీపీ అధికార లెటర్ హెడ్ మీద నాగబాబు గారిని మంత్రిని చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించి కూడా దాదాపు 1 నెల రోజుల కాలం అయిపోతుంది. సో ఈ రకంగా ఎప్పుడూ చేయలేదు ఆయన జీవితంలో, ఏది టీడీపీ నాయకులకు కూడా. సో ఇప్పుడు నాగబాబు గారు ఎప్పుడు బయటకు వచ్చారో ఎప్పుడు పార్టీకి పనిచేశారో ఎవరికీ తెలియదు. సో ఆయన జనసేన లీడర్ గా ఆయన మంత్రి పదవి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ రాజ్యసభకి పంపిస్తాము అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు పదవుల కోసం వెంపర్లాడతారా? ప్రజలకి ఇవ్వవలసినటువంటి హామీలు ఇస్తారా? అంటే నాగబాబు గారి కోసం పదవి రావడమే పెద్ద ఎజెండానా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి? మీరు లెటర్ హెడ్ మీద రాశారు, ఆ తర్వాత ఇవ్వలేదు. దానికి రాజ్యసభ ఇస్తామన్నట్టు నాగబాబు గారికి పదవి ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత? ఇప్పుడు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా ఉందంటే సుజాత గారు ఒక్క నిమిషాలు మాట్లాడినివ్వండి. సుజాత గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా, మీరు ప్రశ్న సుజాత గారు మీరు ప్రశ్న అడిగారు, వాళ్ళ సమాధానం చెప్పనివ్వండి, మళ్ళీ మీరే మాట్లాడదురు కానీ. సుజాత గారు మీరు అడిగింది సుజాత్ గారు ఇక్కడ మీరు అడిగింది ఒకటి, నాగబాబు గారు ఎక్కడ పని చేస్తారు ఏం పని చేస్తారో తెలియదు, కానీ మంత్రి పదవి అనేది ఆయన లెటర్ హెడ్ మీద రాసిచ్చారని చెప్పి అన్నారు. నాగబాబు గారు ఏం పని చేశారు, ఎంత కీలకంగా మొన్న ఎలక్షన్స్ లో పనిచేశారు, అంతకుముందు పోటీ చేస్తున్నారు. ప్రతి నిమిషం కార్యకర్తలకు అండగా, ముఖ్యంగా కార్యకర్తలకు అండగా అందుబాటులో, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేని కొన్ని సమయాల్లో పార్టీకి అండగా కార్యకర్తల అండగా నాగబాబు గారు చాలా కీలకంగా పనిచేస్తున్నారు. అది మీకు తెలియపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. చిరంజీవి గారు కూడా చాలా పనిచేశారు, అందుకే బీజేపీ పార్టీ అరే ఒక నిమిషం అండి, అదే ఒక నిమిషం అండి, ఒక నిమిషం సుజాత గారు క్రాస్ టాక్ వద్దండి ఆమె చెప్పండి, మరి మీకు అవకాశం ఇచ్చాను కదా నేను. ఇంకొకటి మంత్రి పదవి ఇచ్చారు అని లెటర్ హెడ్ మీద వచ్చినప్పుడు ఆ రోజే సాధ్యాలు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఎలా ఇస్తారు, ఏం చేస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇద్దాం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా మార్చి వరకు టైం ఉంది, మార్చి వరకు టైంలో ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మా పార్టీలో మా ప్రభుత్వంలో మేము తీసుకునే పదవుల గురించి కూడా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీకు సంబంధం ఏంటి అసలు? ఇక్కడ ప్రజాపాలన ఎలా జరుగుతుంది? బీజేపీ నుంచి మోదీ గారి నమ్ముకున్న 3 లక్షల కోట్ల పైసలకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రోజు రాష్ట్రానికి ఇంత చక్కటి అవకాశం వచ్చినా ఎస్ మీరు విమర్శించండి, ఏది మీరు తప్పు చేసినప్పుడు విమర్శించండి, కానీ కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు జరిగినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకునే పరిస్థితిలో ఉండాలి. మెచ్చుకోవసరంలా, కనీసం మీరు మాట్లాడుతున్నారు ఇందా నుంచి బీజేపీ ప్రభుత్వం కనీసం మేనిఫెస్టో కూడా పట్టుకోలేదని. అసలు మీరు అలా అంటానికి మీకు ఎలా అయింది? 3 లక్షల పైచీలకు ఈ రోజు వచ్చినాయి అంటే ఎవరి వల్ల వచ్చినాయి? కేంద్రం మోదీ గారు, అలానే ఈ డబుల్ సర్కార్ అన్నట్టు కూటమి సర్కారు వల్ల, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం వల్ల అంత సానుకూలమైన ఏ రాష్ట్రానికి లేనంత ఇదిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అప్పుల కోపంలో తయారైందనే ఉద్దేశంతో ఇంత మంచి చేస్తే ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే ఈవెన్ మీతో సహా ఎవరు మాట్లాడారు దాని గురించి? రాష్ట్ర ప్రయోజనాలు మీకు అవసరం లేదా? ప్రజాపాలన ఈ స్థాయిగా జరుగుతున్నప్పుడు విమర్శలు ఎంత వరకు ఉంటాయో సత్విమర్శలు చేయాలని చెప్పి మేము ఎందుకు చెప్తున్నామంటే ఆ కనీసం అవి జరిగినప్పుడు అన్నా సరే మాకేం ప్రశంసలు అవసరంలా. కేంద్రాన్ని మీరు ఇది రైల్వే జోన్ ఇస్తా అన్నారు, ఇచ్చారు కాబట్టి ఇంకా మేము చేయండి, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా ఆదుకోండి అని మీరు మీ పరంగా ప్రతిపక్షం లేకపోయినా కూడా మేము ఒక్క సీటేనండి, అది కూడా మీరే తీసేసుకున్నారు, అయినప్పటికీ కూడా మేము పోరాటం చేస్తాం. అలాంటి బలమైన ప్రతిపక్షంగా లేకపోయినా కూడా ఎందుకు పోరాటం చేయలేరు? పోరాటం అంటే ఈ వితండవాదాలు లేకపోతే ఇంకోటో కాదు, ప్రజాపక్షాన్ని నిలబడి నిజాయితీగా నిస్వార్థంగా మానవని. ఇందాక నుంచి కిరణ్ గారు డబ్బు గురించి మీరు ఎలా మాట్లాడతారు? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడుగుతున్నాము. నాగబాబు గారికి పదవి, నాగబాబు గారికి రాజ్యసభ, చిరంజీవి గారిని ప్రధానమంత్రి తల్లికి వందనం ఎందుకు ఇవ్వట్లేదు? ఇవి మేము ప్రశ్నిస్తున్నాం. సుజాత గారు ఒక్క నిమిషం, సుజాత గారు మీకు ఇస్తాను, మీరు ప్రశ్నించరు కానీ ఒక నిమిషం వాళ్ళు మాట్లాడివ్వండి. కన్నాలు పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి కదా, అవన్నీ పోర్చాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓకే అండి. ఓకే ఓకే రవికిరణ్ గారు ఓకే ఒక నిమిషం అండి సుజాత గారు, ఓకే సుజాత గారు ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడి మీరే చెప్తారు కదా ఇద్దరికి. తప్పితే అంతకన్నా మీరు మాట్లాడే దాంట్లో ఎక్కడ కూడా పాయింట్ లేదు. నిజంగా పాయింట్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటైనా సరే మాట్లాడండి. దద్దమ్మలాగే మాట్లాడినా చూస్తారా? ఆ దద్దమ్మతనాన్ని రవికిరణ్ గారు ఏదో అడుగుతున్నారు, ఒక్క నిమిషం సుజాత సౌజన్య గారు ఒక్క నిమిషం, సుజాత గారిని ఏదో అడుగుతున్నారు. గత 2 ఏళ్లుగా వైసీపీ పార్టీలో చూసుకుంటే వైసీపీ పార్టీని వదిలేసి పారిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ రక్త సంబంధికులు పారిపోతున్నారు, వారిది బాగా దగ్గరున్నటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు జైలుకెళ్ళిన వ్యక్తులు, ఆఖరికి విజయసాయి రెడ్డి గారు కూడా పారిపోతున్నారు, మోపిదేవి వెంకటరమణ గారు పారిపోయారు, అందరూ పారిపోతున్నారు. ఎందుకని ఆ పరిస్థితి? ఎందుకు మీ నాయకుడిని చూసి మీ నేతలందరూ గత 2 ఏళ్లుగా ఎలక్షన్ ముందు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, సుదీర్ఘంగా ఎందుకు పారిపోతున్నారు? మీ నాయకుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? దాని మీద ఆత్మ పరిశీలన లేదా సత్యశోధన చేసుకున్నారా లేదా?
ఓకే ఒక్కటి చెప్తాను, దీనికి ఆన్సర్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కూలీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ను కూడా ఎంపీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప గొప్ప నాయకులు అవసరం లేదు, ఉన్న కార్యకర్తలనే నాయకుడిని చేసుకునేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు పక్క పార్టీలో నాయకుల్ని తీసుకొని పక్క పార్టీలో 23 మందిని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి కలిసి మీరు ఈ రోజు మీరందరు పారిపోతున్నారు అని అడగడం అనేది చాలా అతిశయోక్తిగా ఉంది రవికిరణ్ గారు, చాలా అతిశయోక్తి. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 2019లో 23 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి నాయకులతోటి మీరు పొత్తు పెట్టుకొని ఈ రోజు అందరూ పారిపోతారు. మీరు ఒక పక్కన లాక్కునేది మీరే, ఒక పక్కన లాక్కునేది మీరే, పీతరావు గారిని లాక్కున్నది మీరే, లాక్కున్నది మీరే. ఒక పక్కన మీరు లాక్కుంటూ మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని మీరు కళ్ళకు గంటలు కట్టుకొని నటిస్తున్నారు చూడండి. అది చాలా అద్భుతమైన నటన ఉంది రవికిరణ్ గారు, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. అందరినీ లాక్కునేది మీరే, లాక్కున్నది మీరే, తర్వాత మీరు ప్రశ్నించేది మీరే. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని ఎంపీలని ఎమ్మెల్యే, రేపు నన్ను కూడా ఎమ్మెల్యేని ఎంపీని సామాన్యమైనటువంటి కార్యకర్తలు నేను నన్ను కూడా చేసుకునేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరంతా పక్క పార్టీ నుంచి లాక్కొని ఆ తర్వాత వెళ్ళిపోయారు అనేటువంటి అసమంత పరిపాలన లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. సామాన్యుల్ని ఎంపీలుగా చేస్తారు, సామాన్యుల్ని రాజ్యసభకి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల్ని నాయకులుగా చేస్తారు, మీరు నాయకుల్ని లాక్కుంటారు. మీరు అడుగుతున్నారు ప్రశ్న, మీరే అడిగేది ప్రశ్న. ఆర్ కృష్ణయ్య గారిని తీసుకున్నది ఎవరు? మీరు కదా. మరి మీరెందుకు జాయిన్ చేసుకున్నారు? మీరెందుకు జాయిన్ చేసుకున్నారు? వైసీపీ పార్టీ మీద రాజ్యసభగా ఉన్న వాళ్ళని మీరెందుకు జాయిన్ చేసుకున్నారు చెప్పండి. ఓకే సౌజన్య గారు, కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకున్న పార్టీ మీది, మీరు ఆ విషయంలో ప్రశ్నించడానికి మీకు నైతిక హక్కు లేదు. ఎందుకంటే వైసీపీలో మీ అధికారులతో సహా అందరూ కాంగ్రెస్ పార్టీ. ఓకే ఓకే మీరు చెప్పేది సుజాత గారు వాళ్ళు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, వాళ్ళని ఏమన్నా సరే వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. ఎదుర్కోవడం కష్టం అవుతుంది, ఈ టైంలో వెయిట్ చేయాలి మీరు 29 వరకు. ఎందుకు ఎదుర్కోవడం కష్టం అవుతుందండి? మేము చేసినటువంటి ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల్లోకి వెళ్తారో అని గజగజలాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే తెగిపోతామని చెప్పి ఇప్పటి నుంచే శోకాలు పెడుతున్నారు. అంత శోకాలు పెట్టొద్దండి, అంత శోకాలు పెట్టొద్దు. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ప్రజలకి మీరు చెప్పినటువంటి పనులు చేసి పెట్టండి, ప్రజలు మీ వెనుకుంటారు. అదొక్కటే మీరు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుజాత గారు వినాలండి. రవికిరణ్ గారు, ఏంటి నాగబాబు గారు అంశం అన్నది మరొకసారి ట్రోల్ అవుతున్నదండి. ఏంటి ఆయనే డైరెక్ట్గా ఆయన స్వహస్తాలతో లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చినా ఇప్పుడుకి వచ్చి అవటం లేదు అని. ఏంటి ఇప్పుడు ఖాళీ లేకపోతే ఆయన రాజ్యసభకేమో విజయసాయి రెడ్డి గారి ప్లేస్లో పంపించడానికి చూస్తున్నారు అని చెప్పి మరొక వార్తలు. సార్ ఇప్పుడు వర్మ గారు పార్టీ అధినేతలు ముగ్గురు త్రిమూర్తులు కూర్చొని ఏది మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. నాగబాబు గారికి మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ఇస్తారని కానీ ఎవరు ఆ రోజు మనం చర్చించుకోలేదు. వాళ్ళు ముగ్గురు చర్చించుకున్నారు, ఓపెన్ చేయారు. సో చెప్పిన వారు దాని రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దానికి తగు సమయం టైం పడుతుంది. టైం ఎందుకు పడుతుంది అంటే నాకంటూ నా విశ్లేషణ ఏంటంటే దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో అయితే నాగబాబు గారి ప్లేస్ ఇవ్వలేం కదా, అది అయిపోయింది. సో ఇంకా ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వలేదు. కొంతమంది రాజీనామా చేసున్నారు, వాళ్ళు ఆమోదిస్తే ఖాళీ అవుతుంది. ఖాళీ అయినాక ఆ ఖాళీ అని ఫిల్ అయినాక ఎమ్మెల్సీ ఇచ్చాక అప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకండి 6 నెలల ముందు ఇవ్వచ్చు కదా, 6 నెలలు ఉంటుంది కదా. 6 మాసాల్లో కనుక అదే సార్ వర్మ గారికి గమ్మునే మంత్రి పదవి ఇచ్చేసాం అనుకోండి, 6 మాసాల్లో ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాం అనుకోండి కొన్ని కారణాల వల్ల, అది మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది. గతంలో హరికృష్ణ గారి విషయం మనకు తెలుసు, గతంలో మనకు గుర్తుంది కదా, హరికృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కాకపోయారు, మంత్రి పదవి పోయింది. సో దానికన్నా లేట్ అయినా సరే ఎమ్మెల్సీ తీసుకున్నాక అప్పుడు మంత్రి పదవి తీసుకుంటే బెటర్. అంతేగాని ఇప్పుడు ఏదో క్షణంగా మంత్రి అయిపోవాల్సిన అవసరం లేదండి. ఎమ్మెల్సీ ఇచ్చే మంత్రి పదవి చేస్తారు. రాజ్యసభ లేదా ఇంకా ఇస్తారండి. రాజ్యసభ ఛాన్స్ లేదా?
రాజ్యసభ అయితే నా వ్యక్తిగత అభిప్రాయం, ఎందుకంటే పెద్దలు త్రిమూర్తులు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు. నాకున్నటువంటి సమాచారం, నాకున్న ఆలోచన అయితే రాజ్యసభ కాదు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేద్దామని అనుకుంటారు. ఒకవేళ రాజ్యసభ ఇస్తేనే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు అలాగే ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి, అలాగే రాజ్యసభ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనం రూల్ అవుట్ చేయలేం. ఏ రకంగా వారు ఎమ్మెల్సీ మంత్రి పదవి అనుకున్నారో అలా వద్దు, మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడుకుని చేస్తే దానికి నాయకులు కార్యకర్త కట్టుబడి ఉంటారండి. మనకున్న సమాచారం అయితే ప్రస్తుతం ఆలోచన లేదన్నట్టు మనకున్న సమాచారం. ఓకే, సుజాత గారు ఎప్పుడు రంగంలో దిగుతున్నారు మీ బాసు? మా కార్యాచరణ అనేది మేము చూపిస్తామండి. ఒకటి వాళ్ళు మీరు క్రాస్ టాక్ చేస్తే కష్టం అండి. ఏదేదో ఉంటే మీరు మీరు మీ దగ్గర చూపించుకోండి. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, మీరంతా వెటకారం పడనవసరం లేదు. అది జనసేన కానీ బీజేపీ కానీ గెలుపోటములు అనేవి అందరికీ సహజమే. ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చారు. 4 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చారు. కోవిడ్ అందరినీ హైదరాబాద్ దాటలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావట్లేదు. 8 నెలలైంది. 8 నెలలైంది. మీరు ప్రజలకి ఏం చేయాలో చూడండి. ప్రజలకి ఏం చేయాలో చూడండి. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, అవి చూడండి ముందు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి ఎప్పుడు వస్తారనేది ఆయన రవికిరణ్ గారు. ఏమండి కరోనా సమయం అన్నారు మీరు, కరోనాకి ఎక్కడికి వెళ్ళారు? నేను అడుగుతున్నాను, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్, ఏ రోజు ఒక్క రోజున్నా సరే గడప దాటి బయటకు వచ్చారా? ఏ క్యాంప్ కన్నా వెళ్ళి పరిశీలించారా? ఏ క్యాంప్, కరోనా క్యాంప్ కన్నా వెళ్ళి పరిశీలించారా? గడప ఒక రోజు దాటలేదైనా మీరేం మాట్లాడేది నాకు అర్థం కాదు. సార్ రవికిరణ్ గారు కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ చాలా అద్భుతంగా సమర్థంగా ఎదుర్కొన్న సీఎం అని చంద్రబాబు నాయుడు గారికి తారీఫ్ ఇచ్చింది. మీరేం చెప్తున్నారు ఇంకా? కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది సార్. అప్పుడు కూడా ఉన్నది మోడీనే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కేవలం వాళ్ళ సంఘటన కోసమే పార్టీలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎందుకంటే కొడుకుకి న్యాయం చేస్తారు. సుజాత గారు రాజకీయాలు అన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి, మీరు ఉండాలి. ప్రజా సమస్యల మీద ఇద్దరు పోరాడితే రాష్ట్రానికి మంచిది. ఇదేదో సొంత పని ఏం కాదు కదా, ఇంట్లో పని ఏం కాదు కాబట్టి ఆ రకంగా ముందుకు సాగుతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఎస్ రావు గారు, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ రావి సౌజన్య గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చేసింటూ 99 న్యూస్.